హేమ డ్రగ్స్ కేసులో ఇరుక్కున్న విషయం తెలిసిందే. బెంగళూరు రేవ్ పార్టీలో ఆమె అడ్డంగా దొరికిపోయింది. అయితే తాను డ్రగ్స్ తీసుకోలేదని, ఆ పార్టీలో నేను లేనని చెప్పుకొస్తూనే ఉంది. అయితే అన్ని ఆధారాలు హేమకు వ్యతిరేకంగా ఉండటంతో పోలీసులు హేమపై కేసు నమోదు చేసి అరెస్టు కూడా చేశారు. ఇక ఇవేమీ పట్టించుకోకుండా తాను ఆ రోజు ఇంట్లోనే ఉన్నాను అంటూ బిర్యానీ చేస్తూ వీడియోలు పెట్టడం మరింత సెన్సేషన్ క్రియేట్ చేసింది. హాయ్ అండి, నేను ఎక్కడికి వెళ్ళలేదు, నేను హైదరాబాద్లోనే ఉన్నాను. సో ఒక ఫామ్ హౌస్లో ఎంజాయ్ చేస్తున్నాను, చిల్ అవుతున్నాను. సో నా మీద వచ్చే న్యూస్ ఫేక్ న్యూస్, అది అక్కడ మరి ఎవరున్నారో ఏమో నాకు తెలియదు. సో అది ఫేక్ న్యూస్ అండి, అవన్నీ నమ్మొద్దు. ఓకే, థ్యాంక్ యూ. ఇవన్నీ పక్కన పెడితే తాజాగా హేమ మరో కొత్త వీడియో రిలీజ్ చేసింది. తాను డ్రగ్స్ తీసుకోలేదని, తనకు అన్యాయం జరిగిందని చెప్పుకొచ్చింది. హెయిర్ నుంచి నెయిల్స్ వరకు టెస్టులు చేయించారని, తనకు నెగిటివ్ వచ్చిందని, ఇప్పటి వరకు తన బాడీలో డ్రగ్స్ లేవని తెలిపింది. అందరికీ నమస్కారం, నేను మీ హేమను. గత కొన్ని నెలలుగా మీడియాలో చాలా పుకార్లు పుట్టాయి. తాను కొన్ని టెస్టులు చేయించుకున్నానని తెలిపింది. హెయిర్, బ్లడ్, నెయిల్స్ మొత్తం చేయించుకున్నట్లు, అన్నిటిలో తనకు నెగిటివ్ వచ్చిందని, ఈ విషయం తాను అన్ని ఛానల్స్ లో కూడా చెప్పినట్లు తాను వెల్లడించింది. ఇప్పుడు ఈ వీడియో తీయడానికి కారణం ఒకటేనని, తాను ఎలాంటి టెస్టులకు అయినా బహిరంగంగా రెడీ అని మీ ముందు చెప్పడానికి, అలాగే తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి, ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ అపాయింట్మెంట్ కావాలని అడగడానికి మాత్రమే తాను ఈ వీడియో పెడుతున్నట్లు చెప్పుకొచ్చింది. ప్రస్తుతం ఈ వీడియో నెట్టింట వైరల్ గా మారింది. అందరికీ నమస్కారం, నేను మీ హేమని. గత కొన్ని నెలలుగా నా పైన మీడియాలో చాలా పుకార్లు పుట్టాయి, మీ అందరికీ తెలుసు. మీడియా వాళ్ళు 35 సంవత్సరాలుగా నేను సంపాదించుకున్న పరువుని ఎలా భూస్థాపితం చేశారో మీ అందరికీ తెలిసిన విషయమే. ఇదిగో, నేను కొన్ని టెస్టులు చేయించుకున్నాను. మొత్తం నా హెయిర్, నైల్స్, బ్లడ్ అన్ని చేయించుకున్నా. సో దీంట్లో నాకు నెగిటివ్ రిపోర్ట్ వచ్చింది. ఇది ఆల్రెడీ మీకు ఛానల్స్లో నేను రావడం జరిగింది, చెప్పడం కూడా జరిగింది. ఇప్పుడు ఈ వీడియో తీయడానికి మెయిన్ కారణం ఒకటే, నేను ఎలాంటి టెస్టులకైనా బహిరంగంగా రెడీ అని మీ ముందు చెప్పడానికి, అలాగే తెలంగాణ సీఎం గారు రేవంత్ రెడ్డి గారు అపాయింట్మెంట్ కావాలి అని అడగడానికి, అలాగే ఏపీ ఉప ముఖ్యమంత్రి గారు అయిన పవన్ కళ్యాణ్ గారిని అపాయింట్మెంట్ అడగడానికే నేను ఈ వీడియో పెడుతున్నాను. కాగా రేవ్ పార్టీకి సంబంధించి అప్పట్లో అరెస్ట్ అయిన నటి హేమను మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ నుంచి ఆమెను తాత్కాలికంగా సస్పెండ్ చేశారు. కాకపోతే హేమ డ్రగ్స్ తీసుకోలేదని, తన నిర్దిష్టత్వాన్ని నిరూపించుకున్నట్లయితే తిరిగి తనని తీసుకుంటామని మా అధ్యక్షుడు మంచు విష్ణు తెలిపారు. అసోసియేషన్ లో క్రియాశీలకంగా వివరించే హేమ తన తప్పు లేదని నిరూపించుకోవాలని సూచించడంతో నటి హేమ తాజాగా డ్రగ్స్ నిరూపణ టెస్టు చేయించుకోగా అందులో నెగిటివ్ రిపోర్టు రావడంతో నటి హేమ ఊపిరి పీల్చుకున్నారు. అయితే నటి హేమ విషయంలో కొందరు నెటిజన్స్ ఫైర్ అవుతున్నారు. సీఎం రేవంత్ రెడ్డి, పవన్ కళ్యాణ్ పొలిటికల్ గా ఉన్నత పదవుల్లో ఉన్నారు. నిత్యం వాళ్ళ బిజీలో వాళ్ళు ఉంటారు. ఇలాంటి కేసులను వాళ్ళు ఎందుకు పట్టించుకుంటారు? హేమ ఈ విషయంలో కాస్త ఓవర్ యాక్షన్ చేస్తుందంటూ కూడా మండిపడుతున్నారు నెటిజన్స్.